జై భారత్ నేషనల్ పార్టీని లక్ష్మీనారాయణ గారు స్థాపించారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మనం సార్ ఆ రాజకీయాల్లో చాలా పార్టీలు ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి. మళ్ళీ మీరు ఒక కొత్త పార్టీని పెట్టిన పరిస్థితి ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారు. ఇది పెట్టిన పార్టీ కాదు, ఇది పుట్టిన పార్టీ. ప్రజల యొక్క ఆశాభావాలు, ప్రజల యొక్క కోరికలు, వీటన్నిటి నుంచి గత 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాల నుంచి ప్రజలలో తిరిగిన తర్వాత వాళ్ళలో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని సార్థకత్వం తీసుకురావడానికి ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. వీలైనన్ని పార్టీలు ఉండాలి, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే లేకుంటే వంశపారంపర్యంగా ఉన్న పార్టీలు, కుటుంబ పాలన అందించే పార్టీలు, వీళ్ళు తప్ప ఇక వేరే ఎవరు లేరా అన్న ఒక భావం కలిగించేలా పార్టీ ఉన్నప్పుడు దాన్ని మార్చడానికి ఇంకా పార్టీలు పుట్టుకొని రావాలి, ఇంకా పార్టీలు రావాలి. వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల యొక్క సమస్యలను మనం తీర్చాలి. ఇప్పుడు మిగతా పార్టీలంతా కూడా వాళ్ళు మేము అధికారంలో ఎలా కొనసాగుతున్నదే ప్రాధాన్యంగా తీసుకుని వెళుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి ఏవంటే అవి వాళ్ళు ప్రామిసులు ఇచ్చేస్తున్నారు. మన ఖజానా ఏమవుతుందని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తాం, ఫ్రీబీలే నడుస్తున్నాయి. ఆ విధమైన దాంట్లో మార్పు తీసుకురావాలంటే కొత్త ఆలోచనలు రావాలి, కొత్త ఆలోచనలు ప్రజల్లోకి ప్రసారం కూడా అవ్వాలని నేను అనుకుంటాను. అంటే అధికార పార్టీ దాదాపు ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసామని చెప్తుంది. ప్రతిపక్షం ఏమో ఉచితాల హామీలు కుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండింటిని ఎలా చూస్తారు? అంటే మీరు కొత్తగా పార్టీ పెట్టారు, ఇప్పుడు ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? సంక్షేమం చాలా ముఖ్యం. ఉచితాలకి సంక్షేమంకి చాలా తేడా ఉంది. సంక్షేమం అంటే ఆ పథకాల వల్ల మొత్తం సమాజం ఎదుగుతుంది. ఉచితాలంటే ఒక వ్యక్తికే వెళుతుంది, దానివల్ల ఖజానాకు గండి పడుతుంది. అందువల్ల పార్టీలు చేయాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే సంక్షేమం అన్నది ముఖ్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి లేని సంక్షేమం కూడా పనికిరాదు, ఎందుకంటే అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది. అందువల్ల మా ఉద్దేశం ఏంటంటే అభివృద్ధితో పాటు సంక్షేమం, ఈ రెండు కూడా జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్తూ ప్రగతి, పురోగతి, సంక్షేమం, ఈ మూడు కూడా ప్రధానంగా తీసుకువెళ్ళడానికి మనం ప్లాన్స్ రచించాలి. ఎలక్షన్లో గెలవడం అన్నది ఇంపార్టెన్స్ ఇప్పుడు రాజకీయ పార్టీలకి. మేము ఏమైనా ఇచ్చేస్తాం, ఏదైనా ఇస్తాం, చంద్రమండలానికి తీసుకెళ్తామని కూడా చెప్తారు రేపు. కాబట్టి ఇటువంటి పార్టీల మోసాలకు ప్రజలు లొంగకండి. రాజకీయం అంటే ప్రజలను మోసం చేయడం, రాజకీయాలంటే ప్రజలకు ఏదో బూటకపు ప్రామిసులు ఇవ్వడం, ఇలాంటివే అంటున్నారు తప్ప ప్రజల జీవితంలో మార్పులు వచ్చే విధంగా కావట్లేదు. మరి తెల్ల రేషన్ కార్డులు పెరుగుతూనే ఉన్నాయి, ఎందుకు తగ్గట్లా? మరి యాక్చువల్గా అభివృద్ధి చేస్తుంటే తెల్ల రేషన్ కార్డే ఉండని రాష్ట్రం కావాలి మన రాష్ట్రం, మరి ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. దాని గురించి జై భారత్ నేషనల్ పార్టీ త్వరలో ఒక మేనిఫెస్టోతో రాబోతున్నాం. రాబోయే ఎన్నికలు కాదు, ప్రజల జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నామన్న మేనిఫెస్టో తీసుకొస్తాం. అంటే ఎన్నికల్లో పొత్తులు లేకుండా సింగిల్కి వెళ్ళే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా లేదు. కానీ ఇప్పుడు మీరు కొత్తగా పార్టీ పెట్టారు, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో పొత్తుకెళ్ళే అవకాశం ఉందా? అంటే సేమ్ ఒకే విధమైన మేనిఫెస్టో ఉన్న పార్టీలతో ఏమైనా అవకాశం ఉందా? ప్రస్తాపిత పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు, అది స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే కొంతమందికి పొత్తు పెట్టుకోకుంటే వాళ్ళు ఎన్నికల్లో గెలవలేమని ఒక సెంటిమెంట్ కూడా ఉంది. పొత్తు పెట్టుకున్నప్పుడే గెలుస్తున్నారు, పొత్తు లేనప్పుడు అటువంటి పార్టీ ఏం పార్టీ అది? స్వబలంతో రావాలి, కానీ స్వబలంతో రావాలి, స్వయం ఆలోచనలతో రావాల్సిన పార్టీలు ఈ పొత్తుతోనే ఆలోచిస్తుంటే ఏం లాభం దానికి? ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్ని కూడా ఇంకా పొత్తు కోసమే పాకులాడుతుంటే మరి ఏం చేసినట్టు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఇవి ప్రజలు ఆలోచించాల్సిన అంశాలు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను, ప్రస్తాపిత పార్టీలు, కుటుంబ పరిపాలన ఉన్న పార్టీలు, వాటితో ఎటువంటి పొత్తు లేదు. మేము సింగిల్గానే వెళతాము. ప్రజలకు మా అభిప్రాయాలు ఏంటో, ప్రజా అభిప్రాయాలే తెలియజేస్తాం. ఇది మా మేనిఫెస్టో కాదు, ప్రజల మేనిఫెస్టో కాబోతుంది. లక్ష్మీనారాయణ గారి ఎన్నికల టార్గెట్ 2024 2029? ఇది ప్రజలలోంచి పుట్టిన పార్టీ కాబట్టి ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ పార్టీ టార్గెట్ ప్రజల సంక్షేమం, ప్రజలు గెలవాలి టార్గెట్, ఎన్నికలు టార్గెట్ కాదు. పార్టీకైనా అధికారమే పరమావధిగా ఉన్న పరిస్థితుల్లో మీకు అధికారం రావడానికి 2024 2029 టార్గెట్. ప్రజలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అధికారం ఇస్తాం. ప్రజల మనసుల్లో వీళ్ళకి అధికారం ఇస్తే మా బాధలు తీరతాయి అనుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే ఇప్పుడే ఇస్తారు అధికారం. ఏముంది దాంట్లో? ప్రజాభిప్రాయం కోసం మా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేస్తాం. వాళ్ళు దానికి నచ్చితే మమ్మల్ని తీసుకువెళ్తారు ఈసారి, లేకుంటే ప్రజల్లో ఉంటాము. ప్రజల కోరికలు, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శాశ్వతంగా ఉంటాము. అంటే జిల్లా కమిటీలు కానీ లేకపోతే రాష్ట్ర కమిటీలు కానీ ఏమైనా ఏర్పడ్డాయి? ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు? మీరు అన్నట్టు జిల్లా ప్రణాళికలు, గ్రామ పాత్రల్లో ప్రణాళికలు, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. సో బ్రహ్మాండంగా పార్టీ ముందుకు వెళ్తాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజా ప్రణాళికలతో